హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ వికీ వ్లాగ్స్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇదే ఫస్ట్ టైం కనుక మీరు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, లక్కీ వికీ వ్లాగ్స్ 13. ఓకే అండి, ఈరోజు మన కిచెన్ గురించి మనం కొంచెం చెప్పుకుందాము. మన కిచెన్లో ఏవైతే యూస్ చేస్తామో ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, ప్రతి ఒక్కరూ వీటిల్లో అట్లీస్ట్ 1 అయినా యూస్ చేస్తారండి. అవేంటో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అవేంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని స్పెషాలిటీ ఏంటి, ఎందుకు నేను ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాను అంటే మీకు అందరికీ చాలా యూజ్ అవుతుందని చెప్పి ఒక చిన్న ఆలోచనతో నేను ఇవన్నీ పెట్టడం జరిగిందండి. ఇవి మేము రీసెంట్గా ఊటీ వెళ్ళాము. అక్కడ డాల్ఫిన్స్ నోస్ అని ఉందండి, కోనూరులో, నీలగిరిస్ అనమాట. అక్కడ ఈ శ్రీ ఎంటర్ప్రైజెస్ అని ఉంది. అక్కడ చాలా షాప్స్ ఉన్నాయి, బట్ నేనైతే ఈ షాప్కి వెళ్ళడం జరిగింది. అక్కడ నాకు అతను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానీ ఈ ఐటమ్స్ కానీ చాలా బాగా నచ్చినాయి అండి. సో నేను అందుకనే మీకు కూడా ఇవి షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను ఇప్పుడు తీయడం జరిగింది. ఓకేనా అండి, మీకు కూడా కావాలి అనుకుంటే ఈ అడ్రస్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే వాళ్ళు ఆర్డర్ తీసుకుంటారండి. మీ ఏరియాని బట్టి 60 to 70 రూపీస్ కొరియర్ ఛార్జెస్ పడతాయి 1 kgకి. ఓకేనండి, సో మీ అందరికీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. అందువల్లే నేను మీకు ఈ వీడియో చేసి చూపించాలని అనుకుంటున్నాను. అందరూ కూడా వీడియో మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు మన కొత్తగా మన వీడియోస్లో మన యూట్యూబర్స్ అందరూ కూడా ఈ 3 ఐటమ్స్ గురించి బాగా చెప్తున్నారండి. వెయిట్ లాస్ అవ్వాలంటే ఇట్లా చేయాలి అని. ఇది సోప్ అండి. సోప్ మీకు తెలుసు కదా, సోప్, వామ్, జీరా అండి. ఈ 3 ఐటమ్స్ కనుక మనం వేడి చేసుకొని పౌడర్ చేసుకొని 1 స్పూన్ యాడ్ చేసుకుని తాగినట్లయితే ఖచ్చితంగా మనం ఇంప్రూవ్మెంట్ చూడొచ్చు అని చెప్తున్నారు. అది కూడా నిజమే అండి, నేనైతే ట్రై చేశాను, బాగానే ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనండి. ఇంకా వచ్చేసి బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. బిర్యానీ అంటే అందరికీ చాలా చాలా ఇష్టం కదా. సో ఇవి చూడండి, మీకు ఇవన్నీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. చెక్క, లవంగా, ఈ పువ్వు అంటారు కదండి. సో ఇవన్నీ కూడా మనకి యూస్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అండి కిచెన్లో. మనం బిర్యానీ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ బిర్యానీ చేసేటప్పుడు ఇలాచి, ఇవి మీకు క్లియర్గా కనిపిస్తున్నాయో వచ్చారో చాలా క్వాలిఫైడ్ అండి. ఎంతంటే చాలా బాగుంది, నాకు నచ్చింది, అందుకనే నేను మీకోసం వీడియో చేయాలని అనుకుంటున్నాను. ఓకేనా. సో ఇవేంటి అంటే దీని స్పెషాలిటీ ఏంటంటే, ఈ క్లో ఉంది కదండి, క్లో మీన్స్ లవంగా, మీ అందరికీ తెలుసు కదా. సో ఇది మీకు చాలా బ్రౌనిష్గా కనిపిస్తుంది కదా. మీరు షాప్కి వెళ్ళినప్పుడు కంపేర్ చేసుకోండి, అక్కడ చాలా తెల్లగా ఉంటుంది. అంటే ఈ చెక్క ఏ కలర్ అయితే ఉందో కొన్ని లవంగాలు కూడా అదే కలర్లో ఉంటాయి. ఒక్కసారి మీరు కంపేర్ చేసుకొని చూడండి. నాకైనా ఒక చిన్న డెమో చూపించారు, ఆ వీడియో కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ క్లో అంతా కూడా ఆయిల్తో ఉందండి. దీన్ని ఆయన కట్ చేస్తుంటే ఆయిల్ అనేది వస్తుందన్నమాట. నాకు వేరే దాన్ని కూడా చూపించారు, అయితే ఆ క్లోలో అసలు ఆయిల్ లేదు, అదంతా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి అమ్ముతున్నారండి. సో మనం ఈ డిఫరెన్సెస్ అన్నీ చూసుకోవాలి, ఎందుకంటే ఈ రోజుల్లో మార్కెటింగ్ అంతా కూడా మోసమే అండి, మొత్తం చీటింగే. మనం తాగే పాలు, బియ్యము అంతా చీటేనండి, అంతా చీటింగే. ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో కూడా మనకి తెలియని పరిస్థితిలో మనం బ్రతుకుతున్నాం చెప్పాలి అంటే. అట్లా ఉంది ఈ సిచ్యువేషన్, అట్లా వచ్చేసింది. ఏదంటే అంతా కూడా ఆర్టిఫిషియల్ని కూడా న్యాచురల్గా చూపించేస్తున్నారు అనమాట. రీసెంట్గా మనం ఎగ్స్ గురించి తెలుసుకున్నాం, ప్లాస్టిక్ ఎగ్స్. అవి ఏంటి అసలు, ప్లాస్టిక్ ఎగ్స్ ఏంటి, రియల్ ఎగ్స్ ఏంటి మనకు తెలియదు. మనం తాగే పాలు ఇవన్నీ కల్తీ అండి, మొత్తం కల్తీ. మనం హెల్తీగా ఉండకపోవడానికి కారణం కూడా ఇవేనండి, మనం తినేటటువంటి ఈ ఫుడ్స్ మాత్రమే. మనము హెల్తీ ఫుడ్ ఏదో, అన్హెల్తీ ఫుడ్ ఏదో మనకి తెలియట్లేదు. కాస్ట్లీ అంటే ఏవో కాస్ట్ పెడుతున్నాము అంటే ఇవి మంచివి, ఇవి డూప్లికేట్ ఐటమ్స్ కాదు అని చెప్పేసి అనుకుంటున్నాం, బట్ దాంట్లో కూడా మోసం ఉంటుందండి ఖచ్చితంగా. అవి మీరు గమనించుకోవాలి. ఓకేనా. సో అందరూ కూడా ఏదైనా చూసి కొనేటప్పుడు జాగ్రత్తగా కొనండి. మనం తీసుకునే పాలేనండి, మనం పిల్లలకి చాలా, మన పిల్లల మీద మనం ఎంత కేర్ తీసుకుంటామంటే, వాళ్ళకి ఏదో ఇస్తే ఎనర్జీ, పాలు ఇస్తే ఎనర్జీ వస్తుంది, ఇట్లా మనం చాలా కేర్ తీసుకుంటాం అన్నమాట. సో
పాలు చెప్పాలంటే మీగడ వచ్చేస్తుంది, కంట్రీ డిలైట్ అని అవన్నీ ఇవన్నీ ఏవేవో చెప్తారండి. బట్ అవి కూడా కల్తీనే అండి. ఏవి ఎక్కువ యాడ్ చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఎంత ఉన్నాయి, ప్రోటీన్స్ ఎంత ఉన్నాయి, అవన్నీ కూడా మనం చూసుకోవాలండి ఖచ్చితంగా మనం ఏదైనా తీసుకున్నప్పుడు. మెయిన్ మన పిల్లలకే మన చేత్తోనే మనం ఎట్లా అంటే అనకూడదు, కానీ మన చేత్తోనే మనం ఒక పాయిజన్లా ఇస్తున్నామండి, స్లో పాయిజన్ లాగా. మనకు తెలియకుండానే మన పిల్లలకి మనం మంచిగా చూస్తున్నాము, ఈ హెల్దీ ఫుడ్ పెట్టాలి, ఆ హెల్దీ ఫుడ్ పెట్టాలి అని చెప్పేసి మనం అన్నీ కేర్ తీసుకొని కొంటున్నాం. బట్ అవన్నీ కూడా కలుషితమైనవి అండి. ఒక్కసారి మీరు కూడా కొనేటప్పుడు అందరూ కూడా జాగ్రత్తగా చూసి కొనుక్కోండి. అండ్ ఎందుకు ఇంత ఇంట్రడక్షన్ ఇస్తున్నానంటే మళ్ళీ చెప్పడం మర్చిపోతానేమో అని ఇప్పుడే గుర్తొచ్చింది, చెప్పేశాను. ఓకే అండి, వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ కిచెన్ ఐటమ్స్ ఇక్కడ దీంట్లో చెప్పాల్సింది ఏం లేదండి. అంటే న్యాచురాలిటీ ఎక్కడ ఉంటుందో అవి తీసుకోవడం మంచిది అని చెప్పడం నా ఉద్దేశము. నేనైతే అతని డెమో చూసాను, మంచిగా ఇచ్చారు. అండ్ ఇవన్నీ కూడా ఒరిజినల్ అండి. నాకు 2 క్వాలిటీస్ చూపించారు, ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ. ఇవన్నీ అందరికీ, ప్రతి ఒక్క స్త్రీకి అవసరమైనవే కాబట్టి మీరు కూడా ఆర్డర్ పెట్టుకుంటే ఇవి మీకు దొరుకుతాయి కాబట్టి, ప్రతి ఒక్కరు యూజ్ చేసే కాబట్టి మీరు కూడా ఆర్డర్ పెట్టుకుంటారేమో. బల్క్లో కావాలంటే నేను జస్ట్ అంటే ఆర్డర్ ఆప్షన్ ఉంది అన్నారు కాబట్టి నేను అంతా కూడా ఎక్కువ కట్టించుకోలేదండి. జస్ట్ ఒక 100 గ్రామ్స్ 250 గ్రామ్స్ మాత్రమే కట్టించుకున్నాను. ఆయన ఆర్డర్ ఆప్షన్ ఉందన్నారు కాబట్టి మళ్ళీ ఒకవేళ బాగుంటే చేసుకోవచ్చు అని చెప్పి. అయితే నాకైతే మంచిగానే ఉన్నాయండి ఐటమ్స్ అన్నీ కూడా. ప్రతి ఒక్కరు యూజ్ చేసేది జీరా, మనం అందరం యూజ్ చేసేది. అండ్ వామ్ కూడా మన పిల్లలకి పెడితే చాలా మంచిది. అండ్ బిర్యానీ అంటే మనం వీక్లీ వన్స్ లేదంటే మంత్లీ ట్వైస్ అయినా మనం చేసుకుంటాం కాబట్టి చాలా యూజ్ ఉంటుందండి. ఈవెన్ సొంటి కూడా నేను తీసుకొచ్చానండి, చాలా మంచిది. అప్పుడప్పుడు మిల్క్లో కనుక కలుపుకొని తాగితే. బిర్యానీ లీవ్స్ అయితే నేను ఇన్ని కొన్నానని నాకు ఫ్రీగా ఇచ్చారండి ఆయన. ఇంకా వేరే ఐటమ్స్ కూడా తీసుకొచ్చాను.